జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. అక్షయ తృతీయ ఏ రోజు వస్తుంది? 19, 20? ఆ రోజు యొక్క విశిష్టత ఏంటి? అసలు ఆ రోజు ఏం చెయ్యాలి? వీటన్నిటిని పక్కన పెడితే ఆ రోజు ఒక అద్భుతం జరుగుతుంది అని చెప్పి మన గురుగారు అంటున్నారండి. శివపార్వతుల ఆశీస్సులు మన పైన ఉంటాయి. గురుగారు చెప్పినట్లు చేస్తే నిజంగా జీవితంలో అద్భుతం జరుగుతుందట. మరి ఆ అద్భుతం ఏంటో గురుగారిని అడిగి తెలుసుకుందాం. ప్రముఖ జ్యోతిష్యులు, సంకల్పిత మందిర్ నిర్వాహకులు, బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. కాగర్థావివ సంపృక్తౌ మగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మామూలుగా అక్షయ పాత్ర మా ఇంట్లో ఉంటే బాగుంటది, నా దగ్గర ఉంటే బాగుంటది అని అంటే ఆ అక్షయ పాత్రకి అక్షయ అనే దానికి అంత విలువ ప్రాముఖ్యత ఉంది. అలాంటి అక్షయ తృతీయ వస్తుంది. అసలు ఆ అక్షయ తృతీయ ఏ రోజు? 19, 20? అలాగే అక్షయ తృతీయ యొక్క విశిష్టత మీరు వీడియోకి ముందన్నారు. అమ్మా, ఒక అద్భుతం జరుగుతుంది నేను చెప్పినట్లు చేస్తే. ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళు అనుకోని అద్భుతాలు చాలా చూస్తారు అన్నారు. నిజంగా నాకు కూడా ఆ అద్భుతం ఏంటా అని తెలుసుకోవాలనుంది. ఆ శివపార్వతుల ఆశీస్సులు అందరికీ రావాలని కోరుకుంటూ ఆ రోజు ఏం చెయ్యాలి అన్నది కూడా చెప్పండి. తప్పకుండా అంటే వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకుల్లో చాలా మందికి ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్. అంటే మన పండుగలు ఎప్పుడు కూడాను తిథి ప్రకారం ఉంటాయి. ఇంగ్లీష్ వాళ్ళు జరుపుకున్నట్టుగా డేట్ ప్రకారం ఉండదు. కాబట్టి తిథులు అనేటువంటివి ఒక్కొక్క రోజు 24 గంటలు ఉంటుంది. అలాగే ఒకే రోజు 3 తిథులు వస్తాయి, ఒకే రోజు 2 తిథులు ఉంటాయి. ఇలా దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని పండుగలు తిథిని బేస్ చేసుకొని, అంటే ఉదయ ప్రమాణాన్ని బేస్ చేసుకొని చేసుకునే పండుగలు, సాయంకాల ప్రదోష కాలాన్ని బేస్ చేసుకొని పండుగలు ఉంటాయి. ఇందులో మనకి అక్షయ తృతీయ చాలా మంది 19, 20 అనేక క్యాలెండర్లలో, పంచాంగాల్లో కాదమ్మా, క్యాలెండర్లో 19వ తారీఖే రాశారు. కానీ వాస్తవానికి అక్షయ తృతీయ జరుపుకోవాల్సినటువంటిది 20వ తారీఖు. 20వ తారీఖు నాడే జరుపుకోవాలి. ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే పుణ్యకర్మ చేసిన అక్షయం అవుతుంది. అంటే మనకు కథలో కూడా ఉంది. ఒక వైశ్య కులంలో పుట్టినటువంటి కోమటివాడు భార్య గయ్యాడిదైనప్పటికీ కూడా తన యొక్క ధర్మాన్ని అనుసరించి చేతిలో ఉన్నటువంటి డబ్బుని భార్య వారిస్తున్నా తనకి తోచిన విధంగా దానాది కార్యక్రమాలు చేయడం, ఈ అక్షయ తృతీయ రోజున విశేషంగా చేయడం వల్ల మరుసటి జన్మలో ఒక గొప్ప రాజుగా జన్మించి మళ్ళీ ఆ రాజు పుణ్య కార్యక్రమాలు ఆ జన్మలో కూడా చేయడం వల్ల విశేషమైనటువంటి దేవతానుగ్రహాన్ని పొందినటువంటి గాథ మనకు చెప్పబడి ఉంది. ఈ అక్షయ తృతీయ చాలా గొప్పదైనటువంటి విశిష్టత. చాలా మందికి తెలిసినటువంటిది ఏంటంటే గంగా భూమి మీద అవతరించింది సప్తమి తిథి, గంగా సప్తమి, వైశాఖ శుద్ధ సప్తమి అని అంటారు. కానీ వాస్తవం అది కాదు. ఈశ్వరుడి జటాజూటం నుంచి భూమి మీద మొట్టమొదటిగా పాదం మోపింది గంగాదేవి ఈ అక్షయ తృతీయ రోజున. తర్వాతనే జన్మ మహాముని ఆశ్రమాన్ని ముంచివేస్తే పూర్తిగా ఆ గంగాదేవిని పానం చేసిన తర్వాత దేవతలు భగీరథుడు వేడుకొనగా కుడి చెవి నుంచి ఆ యొక్క గంగని వదిలాడు. జాహ్నవి అయ్యింది. జన్హు మహర్షి నుంచి ద్వారా మళ్ళీ పుట్టింది కాబట్టి జాహ్నవి అయ్యింది. అది గంగా సప్తమి. అయితే ఈ అక్షయ తృతీయ రోజునే రాముడి కంటే ముందు అవతారమైనటువంటి రాముడు 7వ అవతారం, 6వ అవతారం పరశురాముడు. పరశురాముల వారు ఈ అక్షయ తృతీయ రోజునే మిట్ట మధ్యాహ్నము పునరుసు నక్షత్రం 3వ పాదం, అలాగే 6 గ్రహాలు స్వక్షేత్రము ఉచ్చక్షేత్రంలో ఉండగా జన్మించాడని చెప్పి మనకు భవిష్య పురాణంలో చెప్పబడి ఉంది. ఈ అక్షయ తృతీయ రోజున సూర్యుని యొక్క ఆరాధన ఫలితముగా ధర్మరాజు సూర్యుడు అక్షయ పాత్రని అందించినటువంటి రోజు ఈ రోజు అక్షయ తృతీయ. అందుకనే ఈ రోజున అన్నిటికంటే ముఖ్యంగా దానాది కార్యక్రమాలు శాస్త్ర ప్రకారం చేసుకోమని చెప్పబడింది. అయితే మరి 20వ తారీఖు నాడు ఎందుకంటే కాకుండా 19వ తారీఖు నాడు చెప్పారు కదా అని అంటే, మనకున్నటువంటి తిథులలో పితృ కార్యక్రమాలు చేసేటువంటి తిథి కూడా ఉంటుంది. అపరాహ్న సమయానికి ఆ యొక్క తిథి ఉన్నప్పుడు ఆ పితృ కార్యక్రమాలు ఆ తిథి రోజున చేయాలి. పితృతిథి తదియ 19వ తారీఖు అయింది కాబట్టి అది 19గా అని మన వాళ్ళు పొరబడుతున్నారు. ఇంకొకటి,
త్రిలోచన గౌరీ వ్రతం అని ఉంటుంది. అది ప్రదోష కాల సమయంలో చెయ్యాలి. ప్రదోష కాలానికి తదియ ఉన్నప్పుడు చెయ్యాలి వైశాఖ మాసంలో. మరి 19వ తారీఖు ఉంది కాబట్టి ఆ రోజున చేయమన్నారు. కానీ అక్షయ తృతీయ మాత్రం 20వ తారీఖు రోజునే జరుపుకోవాలి. దానాది పుణ్య కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో 20వ తారీఖు రోజునే చెయ్యాలి. ఏ సమయంలో చెయ్యాలి అనేటువంటిది కూడా మనం తెలియజేసుకుందాం. అన్నిటికంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయం అండి. పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందే ప్రయత్నము మనకు ఈ రోజున కలగబోతుంది. అది మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ రోజున దానాది కార్యక్రమాలు ఏ సమయంలో చేయాలి అంటే, దానం ఎందుకు అంటూ పుణ్యాన్ని సంపాదించుకోవడం కోసం. తర్వాత పుణ్య కార్యక్రమాలు చేయడం అంటే ఏంటి? దేవత అనుగ్రహాన్ని పొందే పూజలు, హోమాలు లాంటివి, ఆకరణ దానాలు లాంటివి చేయాలి. అందుకనే ఈ దేవతా అనుగ్రహం మనము కొద్దిగా అంటే ఒక దేవుడికి పుష్పం సమర్పించినా చాలు. ఆ రోజున ఇష్టదేవుడికి, కులదేవతకి, ఇష్టదైవానికి ఒక పుష్పము సమర్పించినా చాలమ్మ. అనంతమైన పుణ్య ఫలితం దక్కుతుంది. అందుకనే ఇంతటి అనంతమైన పుణ్య ఫలితం దక్కాలి అనే సదుద్దేశం, అందరికీ దక్కాలనే సదుద్దేశంతో అరుణాచల క్షేత్రంలో మన పీఠం ఆధ్వర్యంలో 20వ తారీఖు రోజున ఉదయం 7 గంటల కల్లా నవగ్రహాల యొక్క అనుగ్రహం వల్లనే మనకు అన్ని మంచి చెడు జరుగుతాయి కాబట్టి నవగ్రహ పాశుపత హోమము, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, శత్రుబాధ సమస్యల నివారణకి రుద్రహోమం, సుదర్శన హోమం, అలాగే విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య ప్రాప్తికి లక్ష్మీ మూలమంత్ర సంప్రీత లక్ష్మీ సూక్త హోమం జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 19వ తారీఖు రాత్రి 9 గంటల లోపల ఈ కార్యక్రమంలో గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఏ సమయంలో చేయాలి? ముందుగా దానాలు ఏం చేయాలో తెలుసుకుందాం. ఎటువంటి దానాలు చేయమన్నారు? శక్తి ఉంటే వెండి పాత్ర, ఇత్తడి పాత్ర, రాగి పాత్రలో, శక్తి లేనటువంటి వాళ్ళు, సాధారణమైనటువంటి వాళ్ళు మట్టి చెంబులోనైనా మంచి శుభ్రమైనటువంటి తాగునీటిని, అందులో పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి, ఇలాచి, కుంకుమ పువ్వు ఇవి కలిపి బ్రాహ్మణుడికి దానం చేయాలి. అలాగే వస్త్రదానం, చల్లటి వస్త్రము అనగా కాటన్ది, చెప్పులు, గొడుగు ఇలాంటివి దానం చేయాలి. ముఖ్యంగా మజ్జిగన్నాన్ని దానం చేయాలి. ఇది శాస్త్రంలో చెప్పబడింది. బ్రాహ్మడికైనా చేయవచ్చు. అవకాశం ఉంటే బీద జనులు ఉంటారు, వాళ్ళకి చొక్కా బట్టలు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చొక్కా మంచి చొక్కా కొనియవచ్చు. నీరు అవకాశం ఉంటే వాళ్ళకి, ఇప్పుడు నీరు దానం చేయమన్నారు. ఇప్పుడు ఒకప్పుడు ఈ గ్లాసులు లేవు కదా, అన్ని చిన్న చిన్న కూజాలు లాంటివి కదా, ఇలా చెప్పారు. ఇప్పుడు వాటర్ బాటిల్స్ అవసరమైన వాళ్ళకి, దారిన పోయే వాళ్ళకి దానం చేయండి ఆ రోజులు. అలాగే వృద్ధాశ్రమానికి వెళ్ళి పండ్లు పదార్థాలు ఇచ్చి ఆ పెద్దల ఆశీర్వచనం తీసుకోండి. దేవాలయానికి వెళ్ళి పూజాది కార్యక్రమాలు జరిపించుకొని అక్కడ పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టి అందరికీ పంచండి. ముఖ్యంగా మిఠాయిలు ఈ యొక్క సంబంధించినటువంటి గంధము దానం చేయండి. గంధము ఇవ్వడం ద్వారా ఎండ తాపము తగ్గుతుంది ఇక్కడ. కాబట్టి ఈ విధంగా చేయవచ్చు. ఏ సమయంలో చేయాలంటే 11:15 నుంచి 11:50 మధ్య కాలంలో చేస్తే మిథున లగ్నం ఉంటుంది. అప్పుడు ఈ సంబంధించినటువంటి శుక్రహోర ఉంటుంది. రోహిణీ నక్షత్రము సోమవారము, రోహిణీ నక్షత్రంతో కూడుకున్న అక్షయ తృతీయ సోమవారం కానీ బుధవారం కానీ వస్తే దుర్లభం. అది కరోనా సమయంలో వచ్చింది, మొదటి కరోనా సమయంలో, మళ్ళీ రాలే. ఇప్పుడు ఏంటి, సోమవారము రోహిణీ నక్షత్రంతో కూడుకున్నటువంటి తదియ 20వ తారీఖు రోజున ఉంటుంది. అయితే 20వ తారీఖునే ఎందుకు చేసుకోవాలండి అని అంటే, ఎప్పుడైనా అక్షయ తృతీయ చవితితో కూడుకున్నటువంటి తదియ అయి ఉండాలి అక్షయ తృతీయకి, అప్పుడే అది అక్షయ తృతీయ అవుతుంది. కాబట్టి 20వ తారీఖు చేసుకోవడమే సబబు. సూర్యోదయం తర్వాత కూడా 2 ముహూర్తాల కాలము తదియ తిథి ఉంటుంది. కాబట్టి నిస్సంకోచంగా, నిరభ్యంతరంగా ధర్మసింధు ప్రకారం కూడా చెప్పినటువంటిది ఈ యొక్క సంబంధించినటువంటి అక్షయ తృతీయ 20వ తారీఖు రోజున చేసుకోవచ్చు. 11 నుంచి 11:50 మధ్య కాలంలో చేస్తే శుక్రహోర ఉంటుంది. ఆ సమయంలో లగ్నంలో గురుడు ఉంటాడు, మిథున లగ్నం అయ్యింది. అద్భుతమైనటువంటి విషయంగా చెప్పవచ్చు. ఇక మీకు ఆఖరణ చెప్తానన్నాను కదమ్మా. ఈ రోజున గొప్ప విశేషం ఏంటంటే, సాయంకాలం ప్రదోషకాల సమయానికి శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి చేరుకొని, విష్ణు ఆలయం అయితే సాలగ్రామ దానం, శివాలయం అయితే లింగ దానం, శివలింగ దానము చేసి గుడిలో అర్చన కార్యక్రమాలు జరిపించుకొని, సాయంత్రం చీకటి పడ్డ తర్వాత ఒక్కసారి
ఆకాశంలో చూస్తే నెలవంక కనబడుతుందమ్మా. ఆ నెలవంకను చూసి ఉమ్, విష్ణుదేవుడు ఇష్టమైతే ఓం లక్ష్మీనారాయణాయ నమః అనుకుంటూ ఒక 27 సార్లు, ఈశ్వరుడు ఇష్టమైన వాళ్ళు ఓం సాంబ సదాశివ దేవతాయే నమః లేదా ఓం శ్రీ ఉమాశంకర దేవతాయే నమః అనుకుంటూ 27 సార్లు చేసి ఆ యొక్క నెలవంకని చూస్తూ ఆ విధంగా నామాన్ని 27 సార్లు జపం చేస్తే అరుణాచలంలో అపిత కుచాంబా సమేతుడైనటువంటి అరుణాచలేశ్వర స్వామి యొక్క దివ్య కళ్యాణాన్ని మనం దర్శిస్తే ఎంత పుణ్యఫలమో అంత పుణ్యం మన ఖాతాలో లభిస్తుంది. ఆ ఒక్క రోజున చంద్రుని నెలవంక చూడడం ద్వారా ఎంత అద్భుతంగా ఉంటుందంటే చెప్పనమ్మా. అమ్మవారి కిరీటంలో సిగలో, అయ్యవారి సిగలో, ఈశ్వరుడి సిగలో చంద్రుడు ఎలాంటి ఆకారంతో ఉంటాడో అలాంటి ఆకారమే మనకు వైశాఖ తృతీయ రోజున మనకు కనబడుతుంది, అక్షయ తృతీయ రోజున. కాబట్టి ఈ యొక్క సమయాన్ని అందరూ 20వ తారీఖు రోజున వీక్షించవచ్చు. ముఖ్యంగా 19వ తారీఖు రోజునైనా కానీ ఆ విధంగా చూస్తే చాలమ్మా, తదియ కూడా ఉంటుంది. అప్పుడు మీకు నిజంగా అద్భుతంగా కనిపిస్తుంది. ఆ చంద్రుని చూస్తున్నా కొద్దీ ఇంకా చూడాలి. ఒక 27 సార్లు జపం కాదమ్మా, చూస్తున్నా కొద్దీ 100 సార్లు 1000 సార్లు అయినా ఆ చంద్రుని చూస్తూ ఆనందంతో మైమరిచిపోయి 1000 సార్లు అయినా జపం చేస్తారు. 19వ తారీఖు రోజున రాత్రి అయినా చేయవచ్చు, చూడవచ్చు, లేదా 20వ తారీఖు రోజునైనా చూడవచ్చు. కానీ నెలవంకని చూడకుండా మాత్రం ఆ రోజు ఉండకండి. పార్వతీ పరమేశ్వరుల దివ్య కళ్యాణాన్ని మనం చూడడం ఫలితం అనేటువంటిది, అక్కడ ఉండి పాల్గొనే ఫలితం మనకు కలుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే చేసుకునే పుణ్యము, దానం వల్ల పుణ్యం కలుగుతుంది. అలాగే దేవతానుగ్రహం వల్ల మన సమస్యలు తీరుతాయి. కాబట్టి ఇటు దేవతానుగ్రహం ఈ యొక్క 20వ తారీఖు రోజున అందించడం కోసం అరుణాచలంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో గోత్రనామాలు నమోదు చేసుకోవడం, తద్వారా దేవతానుగ్రహం పొందుతారు. వాళ్ళకి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పవచ్చు. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ఎవరైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.